నమస్తే, వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు అండి. ఈ సంక్రాంతికి మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదా, వాటిలో ముఖ్యమైనదే ఈ బూందీ లడ్డు అండి. ఈ బూందీ లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. ఈ బూందీ లడ్డు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా పక్కా కొలతలతో నేను ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. మరి ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో మీకు వివరంగా చెప్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఈరోజు మొదటగా లడ్డు కోసం 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిని ఫస్ట్ మనము మొత్తము జల్లించేసుకోవాలి. ఎందుకంటే జల్లించుకుంటే దాంట్లో ఏమన్నా అంటే వేస్ట్గా ఏదైనా ఉన్నా, ఒకవేళ సరిగ్గా మరపడకుండా ఇట్లా ఉన్నా అవంతా జల్లెల్లో క్లీన్ అయిపోయి మనకి ప్యూర్ శనగపిండి అనేది మనకి వచ్చేస్తుంది. సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా జల్లించుకుంటే బూందీ అనేది తీసుకొని, ఇప్పుడు దాంట్లో నేను ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ వేయలేదు, జస్ట్ ప్లెయిన్ శనగపిండి. దానిలోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటా మనము పిండి ఫస్ట్ ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేసుకోవాలండి. ఉండలు అనేవి లేకుండా చేత్తో ఫస్ట్ ఈ విధంగా మనము ఒక గట్టి పేస్ట్ లాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బూందీ లడ్డుకి ఇంకేం లేదండి, షుగర్ కావాలి. అలానే ఈ బూందీ లడ్డుకి ఇంకొక ముఖ్యమైన వస్తువు పచ్చకర్పూరం అండి. ఇది కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఏ కిరాణా షాప్లో అడిగినా కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు పచ్చకర్పూరం కూడా రెడీగా పెట్టుకోండి. ఇంకా ఆయిల్, ఈ ఇలాచి పౌడర్ అనేది మనకి దగ్గర ఎటు ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఏమి ఎక్స్ట్రా తెచ్చుకునేవి ఏమి ఉండవు, అన్నీ మన ఇంట్లో ఉన్నవే ఉంటాయి. ఈ విధంగా మనము ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక గరిటెతో వాటర్ పోసుకొని మనము గరిట జారుడు వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా చూసుకోవాలి. ఇంకొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ పోసుకొని గరిట జారుడాన్ని, అంటే ఏం లేదు, మనం బూందీ పోసేటప్పుడు ఈజీగా ఆయిల్లో పడే విధంగా బూందీ అది ఎంతవరకు అంటే ఈజీగా వేయడానికి వస్తుంది అంత మటుకు వాటర్ పోసుకొని గరిట జారుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వేసుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడే నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నాను. అలానే బూందీ వేయడానికి కావాల్సిన గరిట కూడా నేను క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అలానే బూందీ వేయడానికి పక్కనే ఒక గిన్నె కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము బూందీ వేసేద్దాము. చూడండి, బూందీ గరిటలో ఇట్లా పిండి వేసేసిన తర్వాత గరిటతో ఈ విధంగా రౌండ్గా తిప్పాలండి. దీనివల్ల బూందీ అనేది మనకి నూనెలో, ఆయిల్లో ఈజీగా పడిపోతుంది. ఇక్కడ ఒక టిప్ అండి, చూసారా, మనము బూందీ గరిట అనేది తిప్పకుండా ఒకే ప్లేస్లో ఉంచి మనం తిప్పాం కదా, దీనివల్ల బూందీ అనేది ఒకే చోట చూసారా ఒక కుప్పలాగా పడిపోయింది కదా. ఈ విధంగా వేస్తే మనకి ఒకే చోట బూందీ అనేది ఉంటుంది. ఈ విధంగా వేస్తే పిండి పిండిగా ఉంటుందండి మనకి. సో మనము గరిటెని తిప్పుకుంటూ వేసుకోవాలి. అలానే బూందీని కూడా వేయగానే ఒక అర నిమిషం పాటు వేయించి ఎమ్మటి తీసేసేయాలండి. సాఫ్ట్గా ఉండాలి బూందీ అనేది. ఆయిల్ కూడా హీట్గా ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడిగా ఉండాలి. ఆయిల్ మటుకి సిమ్లో పెట్టి కొంచెం వేడి తగ్గిన ఆయిల్ పీల్చేస్తుంది మనకి పిండిని, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉండాలండి ఆయిల్ని. చూసారా, ఇప్పుడు బూందీ గరిటెని రౌండ్గా తిప్పుకుంటూ మనము ఆ పిండిని పైన గరిటెతో రుద్దాలండి. ఈ విధంగా చేస్తే ఆ బూందీ అనేది నూనెలో అన్ని వైపులా పడుతుంది. ఇప్పుడు చూసారా, అన్నీ విడివిడిగా పడినాయి కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోగానే ఒక్క అర నిమిషం పాటు మనకు బూందీ అట్లా వేగనిచ్చేసి తీసేసేయాలండి అమ్మటే. ఎక్కువ వేగనివ్వకూడదు బూందీని.
ఒక్కసారి తీసిన బూందీని ఒక్కసారి టేస్ట్ చేయండి, మీకు పచ్చిగా ఉందా ఎలా ఉందనేది అర్థమవుతుంది. చూసారా, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను నేను. ఈ విధంగా బూందీ గరిటని రౌండ్గా తిప్పుతా పైన పిండిని గరిటతో ఈ విధంగా తిప్పాలండి. చాలా త్వరగా అయిపోతుంది బూందీ వేసుకోవటం కూడా, ఎందుకంటే అది ఎక్కువసేపు కాలన అవసరం లేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. చూడండి, హాఫ్ మినిట్ కూడా అంతకన్నా ఒక టైం పట్టదు. ఈ విధంగా వేయగానే ఒక హాఫ్ మినిట్ అట్లా వేయించేసి ఇంక తీసేసేయాలండి బూందీని మనము. ఈ విధంగా పిండి మొత్తము ఇట్లా బూందీలాగా ఫస్ట్ బూందీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి మనము. మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. బూందీ పిండి, బూందీ వేసే గరిట, ఆయిల్ పక్కనే మనం మళ్ళీ బూందీ దేవి వేయాలి కాబట్టి ఆ గిన్నె కూడా అన్నీ పక్కన రెడీగా ఇలా విధంగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మనకి. ఈ విధంగా నేను ఫస్ట్ బూందీ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి బూందీ చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇట్లా మనకు ఒత్తినప్పుడే బూందీ తెలిసిపోతుందండి. చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ విధంగా కాల్చుకొని మనం బూందీని తీసేయాలి. బూందీ మొత్తం వేయటం అయిపోగానే ఇప్పుడు మనము పంచదార పాకం అండి. నేను ఇక్కడ పంచదార వచ్చేసరికి కేజీ శనగపిండికి కేజీ-పావు షుగర్ తీసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు కేజీన్నర వరకు కూడా వేసుకోవచ్చు షుగర్ అనేది. నేను ఒక కేజీ-పావు షుగర్ తీసుకుని దాంట్లోకి అంటే మన పెద్ద గ్లాసు ఒక అర గ్లాసు వాటర్ పోసేసి ఫస్ట్ పాకం స్టార్ట్ చేశానండి. మనకి స్టవ్ వెలిగానే ఈ పంచదార అంతా కరగటం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను ఒక 5 ఇలాచీ అండి 5 దంచేసి దాంట్లో వేసేసుకున్నాను. ఫస్ట్ మనకి పంచదార బాగా కరగాలి. ఈ బూందీ లడ్డుకి పాకం ఎలా ఉందంటే లేత తీగ పాకం రావాలండి. జస్ట్ మనం గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో ఆ గులాబ్ జామ్ పాకం తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉంచితే మనకి లేత తీగ పాకం వస్తుంది. ముదురు తీగ పాకం రాకూడదు, లేత తీగ పాకం ఉండాలండి. లేత పాకం ఉంటేనే మనకు బూందీ చుట్టడానికి వస్తుంది, లేకపోతే బూందీ విడివిడిగా అయిపోతుందండి. లేత తీగ పాకం రాగానే దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీ మొత్తం దీంట్లోకి వేసేసేయాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బూందీ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. మనం స్టవ్ ఆన్లోనే ఉంచేసి కలిస్తే పాకం అనేది ముదిరిపోయిద్ది. సో లేత తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఈ బూందీ మనం చేసి పెట్టుకున్న బూందీ మొత్తం వేసేసేయాలి దాంట్లోకి. వేసేసి పాకంలో కలపాలండి బూందీని అంతా, ఆ పాకం అంతా పట్టేటట్టు. నేను ఇందాక ఫస్ట్ చెప్పాక బూందీలోకి కంపల్సరిగా కావాల్సింది పచ్చకర్పూరం అండి. తీసుకొని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నంత అంత క్వాంటిటీ ఎక్కువ కూడా వేయకూడదు, జస్ట్ అంత క్వాంటిటీ తీసుకుని దాన్ని మెత్తగా పౌడర్ చేసేసి ఈ బూందీలో కలిపేసేయాలండి. దీనివల్ల బూందీ అనేది మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఇష్టమైతే ఇప్పుడే కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసేసి వేసేసుకోవాలి. బూందీ కొంచెం చల్లారగానే మనం ఇంకా లడ్డు చుట్టడం స్టార్ట్ చేయాలండి. ఒకవేళ చెయ్యి కనుక వేడి పట్టకపోతే కొంచెం వాటర్ చెయ్యి కొంచెం తడుపుకుంటూ మనము బూందీ లడ్డూని చుట్టుకోవాలి.
చూసారా, ఈ విధంగా ఈజీగా మనం లడ్డు చుట్టేసుకోవచ్చండి. లడ్డూని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనం రౌండ్ షేప్లోకి చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా గట్టిగా ఒత్తుతా మనం చుడతా ఉంటే లడ్డు అనేది ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. పాకమేనండి దీంట్లో మెయిన్, లేత తీగ పాకం తీసుకోవాలి, ముదురు అయితే మటుకి రాదు బూందీ అనేది. సో ఈ విధంగా తీసేసుకొని మనము లడ్డూలన్నీ చుట్టి పెట్టేసుకోవటమేనండి. ఈ బూందీ లడ్డు అనేది ఆరే కొద్దీ పంచదార పాకం అనేది పైన లేయర్గా తెల్లగా ఇట్లా ఒక లేయర్గా పడుతుందండి పంచదార. ఆ లడ్డూలు ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా. ఆరే కొద్దీ మనకి ఆ షేప్ వస్తూ ఉంటుంది. చూసారు కదా ఈ లడ్డూలు చేయడం ఎంత ఈజీనో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా బూందీ కనిపిస్తే ఎంత బాగుందో లడ్డు అయితే. ఇది ఇంకా ఆరే కొద్ది కూడా ఇంకా బాగుంటుంది, ఇంకా గట్టి పడుతుంది లడ్డు అనేది. మిగతా అరిసెలు ఇవన్నీ చేయాలన్నా కొంచెం కష్టం, కానీ మనకి లడ్డు చాలా ఈజీ అండి చేసుకోవటము. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లడ్డు చేయటము. కొత్త వారికైనా సరే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు అయితే. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.